ఓకే అండి. మరి ఎన్టీ రామారావు గారితో పరిచయం ఎలా వచ్చింది సార్ మీకు? ఎన్టీ రామారావు ఎందుకు వచ్చిందంటే మేము లోక్దళ్లో ఉంటాం అప్పుడు. లోక్దళ్ ఇప్పుడు స్వతంత్ర పార్టీ అనేది భారతీయ క్రాంతి దళుడు, స్వతంత్ర పార్టీ, విజు పట్నాయక్ క్రాంతి క్రాంతి పార్టీ అవన్నీ కూడా కలిసేసి హర్యానా విషయాలు మంచి దేవిలాల్ది ఇవన్నీ బలరాజ్ మధోక్ పార్టీ ఇవన్నీ కలిసి లోక్దళ్ ఏర్పడింది. లోక్దళ్ ఏర్పడితే ఇప్పుడు నేను జైలు నుంచి వచ్చినాక పోలీసు వాళ్ళు ఇంకా వెంటపడుతున్నారు. ఇక్కడ వెంటపడతాంటే ఇక్కడ ఉండే ప్రమాదం అవుతుందని చెప్పి నేను ఢిల్లీ పోయాను. ఢిల్లీ పోయి అక్కడ చరణ్ సింగ్ని కలిస్తే అక్కడ మిఠల్భాయ్ పటేల్ హౌస్లో 1, 2, 3 క్వార్టర్స్లో వాళ్ళది ఆఫీస్ ఉండేది. పైన 2, 3 అపార్ట్మెంట్లు ఉండేవి. ఒక అపార్ట్మెంట్లో ఉండమన్నాడు నన్ను. అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి యూపీ తిరిగా. ఎందుకు పోలీసు ఇక్కడ వస్తే మళ్ళీ పట్టుకుంటున్నారు కదా, యూపీఏ తిరిగా. యూపీ, బీహారు మంచి చెడ్డ తిరగటంతో ఆ లోక్దళ్ నాయకత్వం నాకు బాగా పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయిన తర్వాత చరణ్ సింగ్ బాగా దగ్గర అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అవడం. మరి 1977 ఎన్నికలప్పుడు జాబితా తయారు చేస్తున్నారు లోక్సభ సభ్యులు క్యాండిడేట్లు ఎవరని చెప్పి. తయారు చేసే జాబితాలో పేరు లేదంటున్నది. లేకపోతే తర్వాత చెప్పారు పేరు లేకపోతే చరణ్ సింగ్ అడిగాడంటే ఏది శివాజీ పేరు కనపట్లేదు ఈ లిస్టులో అని చెప్పి. అడిగితే శివాజీ దగ్గర డబ్బులు లేవన్నారంట లచ్చన్ గారు. డబ్బులు లేకపోతే నేను ఇటు పడితే ప్రాబ్లం గుడి 1 లక్ష రూపాయలు నేను ఇచ్చేవాడిని కదా అన్న అంట. అంత నమ్మకంగా ఉండేది. అంటే ఎక్కడి నుంచి పోటీ చేయమని మిమ్మల్ని? ఎక్కడో చోట అసలు మీ పేరు లేదు. పేరు లేదేంటి. సరే, ఎందుకంటే నేను అందరికన్నా ముందు నేనే కదా వెళ్తా ఆయన దగ్గరికి. అవును, అంత యాక్టివ్గా ఉన్నాడు, పేరు లేకపోవడం ఏంటి అని చెప్పి వీళ్ళేమో డబ్బులు లేవని పక్కన పెట్టేశారు. సరే అయిపోయిన తర్వాత నేను యూపీ అది తిరిగాను. అప్పుడు భాను ప్రతాప్ సింగ్ వాడతాడు. అందువలన నాకు తెలుగుదేశం అసలు మామూలు రీజనల్ పార్టీ మనుగడ ఎట్లా ఉంటుందంటే ఢిల్లీలో పెద్ద గుర్తింపు ఉండదు. వీళ్ళు ఎంతసేపు మా ఊర్లో రైలు ఆగట్లేదు, లేకపోతే నీళ్ళు లేదా ఇట్లాంటి మాట్లాడతారు తప్పితే జాతీయ సమస్యల మీద పార్టిసిపేషన్ ఉండదు డిబేట్స్లో. అందుకని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరు కూడా వీళ్ళతో పలకరు అసలు. వీళ్ళు మాట్లాడుకోవటం, లేకపోతే మన తెలుగు రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళు కూర్చోబెట్టి ముచ్చట చెప్పుకోవడం తప్పితే సెంట్రల్ హాల్లో అసలు ఉండదు. నాకు ఈ తిరగటాన వీళ్ళంతా పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయ్యి లోక్దళ్ వాళ్ళు మీకు కర్పూరి ఠాగూర్, లేకపోతే రబీరే, లేకపోతే మణిరామ్ బగ్రి, మరి మధులిమయ్య, ఫెర్నాండస్ వీళ్ళంతా వీళ్ళు మనాడారా అన్నట్టుగా చూసేవారు నన్ను. మీరు చెప్పిన కూడా జనతాదళ్. అందు గురించి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి చరణ్ సింగ్ వచ్చినా, దేవిలాల్ వచ్చినా, లేకపోతేనేమో దేవిలాల్ మా ఊరు వచ్చాడు కనుమూరు. కనుమూరు వచ్చి నిన్న ఇంకా మా వైస్ ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు దేవిలాల్ మా ఊరు వచ్చాయండి. ఏ ఊరు మీద అన్నాడు. కృష్ణా జిల్లా. ఎక్కడ అంటే బెజవాడ దగ్గర. అయితే దేవిలాల్ వచ్చిన ఊరు నేను కూడా వస్తానా మీ ఊరు అన్నాడు ఆయన. అలాగా వాళ్ళు ఎవరు వచ్చినా ఉపన్యాసానికి ట్రాన్స్లేషన్ నేనే ఇక్కడ. బలరాజ్ మధోక్కి వీళ్ళందరికీ రాజనారాయణ చేశాను. రాజనారాయణ అడిగాడు వచ్చి నాకు ఏమైనా నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావని హిందీ వచ్చా నీకని రాదన్నా. మరి ఎట్లా చేస్తావా అన్నాడు. మీరు మాట్లాడేది నాకు తెలుసు కదా చేస్తాను అంటే నేను వాళ్ళంత దగ్గరగా నాకు క్లోజ్గా ఉన్నాను. ఆయనది చరణ్ సింగ్ది 1983 ఫిబ్రవరి 7వ తారీఖున చిలకలూరుపేటలో కిసాన్ ర్యాలీ పెట్టాం. ఆ కిసాన్ ర్యాలీ పెడితే జనం తండోపతండాలుగా వచ్చారు. మేము ఎవరో ఊహించినంతమంది వచ్చారు. వాడే ట్రాక్టర్లో డీజిల్ కొట్టించుకుని వాడే ఖర్చు పెట్టుకుని వచ్చారు జనం, రైతులు. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది మీటింగ్. అట్టగట్టకని చెప్పి ఇప్పుడులాగా జనానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పద్ధతి లేదు. వాళ్ళంతలో వాలంటరీగా వచ్చారు. చక్రధర్ గారని మాకు పెద్ద సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఆయన తుమ్మల చౌదరి గారిని నన్ను పిలిచి బెజవాడ వచ్చి ఆయన నటరాజు హోటల్లో ఉండి పిలిపించాడు, మమ్మల్ని కవర్ చేశాడు. ఏంట్రా ఎట్లా జరిగింది మీటింగ్ అన్నాడు. మీటింగ్ బాగానే జరిగిందని మన వాళ్ళు సంకలు కొడుతున్నారు కానీ బట్ నాకు డిసప్పాయింట్మెంట్ అన్న. ఏంట్రా అట్లా చెబుతున్నావు నువ్వు అన్నాడు. అది కాదు, ఇంతమంది జనం వచ్చారు, వాళ్ళని ఏం చేసుకోవాలో యంత్రాంగం లేదు మన దగ్గర, ఉపాయం లేదు మనకి, వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు మనకి. అందుకని వాళ్ళకి వచ్చిన ఉత్సాహంతో నీరు గారిపోతుంది, అది లాభం లేదన్న. అయితే ఒక పని చేయండిరా మీరు, వాడు ఎవడో రామారావు మీ పార్టీ పెడతాడు అంటున్నారు, ఇంటి రామారావు, వాడితో మాట్లాడరండి వెళ్ళి అన్నాడు. ఓకే. తుమ్మల చౌదరిని నల్లు పురమాయించాడు. చౌదరి ఏమో రేపు వస్తాను ఎల్లుండి వస్తానని వాయిదా వేస్తానని నేను ఒక్కడే పోయా. నాకు మద్రాసులో పోవటానికి ఆయన దగ్గరికి
పరిచయం లేకపోతే జగ్గారావు కొంగర జగ్గారావుకి ఫోన్ చేసి చెప్పాను. కొంగర జగ్గయ్య. జగ్గారావు జగ్గారావు. జగ్గారావు కూడా సినిమాలో విల్లనేషాలు చేసేవాడు. అవును. ఆయన రంగాగారి పార్టీలో ఏదో ఉండేవాడు అనుకుంటాను. సరే నేను వెళ్ళాలి, రామారావు గారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడమంటే టైం ఫిక్స్ చేసి తీసుకెళ్ళినాక ఆయనతో మాట్లాడి మంచి చెడ్డ విషయం ఏంటి, మీరు ఏంటి రాజకీయాల్లోకి వస్తారా అట్లా గిట్టకని చెప్పి అందు గురించి ఆయనకి అసలు అనేవాడు. తర్వాత నేను ఎవరో ఏంటో మేబీ ఏమో చీట్ ఈ రథంలో తెలియకుండా నా మీద విశ్వాసంతో వచ్చాడు శివాజీ ముందుగా అందరికన్నా ముందు అనేవాడు. అని అట్ ది సేమ్ టైం ఏమనేవాడు, వీటికి అసలు డిసిప్లిన్ లేదు, పచ్చొక్క ఇవ్వమంటే వీడు అదేమంటే నేను మేధావిని అంటాడు అని చెప్పి. ఆయన దగ్గర డ్యూటీ ఏంటంటే 82లో పార్టీ పెట్టినప్పుడు రోజు తెల్లారుదాం నేను వెళ్తాం అక్కడికి. తెల్లవారుజామున ఎక్కడ ఇది మనకి ముషీరాబాద్లో స్టూడియో ఉండేది. ఏంటాక ఆయనతో అది ఇది ఏదో మాట్లాడదా చేస్తా ఉంటే కొంచెం తెల్లారినాక జనం అది రావటం మొదలుపెట్టాక నిష్క్రమించేవాడు. పొగలంతా మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడడం చేయడం అంతా రాయడం చెందడం. మళ్ళీ సాయంత్రం పూట రామోజీ గారి దగ్గరికి వెళ్ళటం. రామోజీ గారి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ ఆయన పని అయిపోయినాక కొంచెం కూర్చునేవాడు. అప్పుడు రామాదేవి గారు కూడా ఆమె పని అయినాక ఆమె వచ్చేది అక్కడికి. అక్కడ డ్యూటీ ఇదంతా అట్లా కొన్ని నెల రోజులు చేసినాక ఏం జరిగింది, అసెంబ్లీకి పోటీ చేయలేదు. నాకు అసెంబ్లీకి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఎప్పుడన్నా ఏమైనా నువ్వేంటి నువ్వు నాకు మనుషులు దొరకలేదు ఆ పనికి మిమ్మల్ని అడగలేదండి అంటే లేదు మీకు ఇంట్రెస్ట్ లేదంటారా? ఎందుకు ఆయన అట్లా ఉండే దానికోసం అసెంబ్లీ మీద నాకు పార్లమెంట్ మీద తప్పితే అసెంబ్లీ మీద లేదు ఇంట్రెస్ట్ లేదు. పార్లమెంట్ అనేప్పటికీ 84లో పార్లమెంట్కి ఏం చేశారు, రామారావు ఫోన్ చేసి అన్నాబతుని సత్యనారాయణ కవర్ చేసి పిలిపించాడు, అక్కడే ఉన్నాను నేను. సరే ఆయన పరిపాలన వచ్చినాక ఆయన పని ఆయన చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా, మనకి పని ఏముంది అని చెప్పి నేను ఇక్కడ నుంచి పెద్దగా రావటం లేకపోతే అసలు ఏమయ్యాడు కనపట్టలేదు అని చెప్పి కవర్ చేసి ఉండమన్నాడు. ఇక్కడ ఉండమంటే అప్పుడు కూడా ఇదే సంఘం పద్ధతి. పొద్దున్నే సుప్రభాత దర్శనం మాదే. సుప్రభాత దర్శనం మార్నింగ్ 4 5 ఉండేవాళ్ళం. అప్పుడు మీకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారండి? ఇచ్చేవాడు. అయితే అటువంటి వాడికి ఏం లోటు లేదులేండి. వచ్చిన వాళ్ళందరికీ అంటే చాలా మంది ఇంటర్వ్యూలు చెప్పారు మాట. ఆయనను నేను తర్వాత తొమ్మల సోదరి గోటేటి రామచంద్రరావు గారు, తర్వాత ఆయన ఎవరంటే మన కోటేశ్వరరావు, నాగభైరవ కోటేశ్వరరావు, ఇటువంటి వాళ్ళం ఒక 4-5 ఉండేవాళ్ళం. పొద్దున్నే వెళ్తే ఆయన ఏదో అది ఇది చెబుతూ ఉండేవాడు అట్లా ఇట్లా అని చెప్పి. ఆయన చెప్పిందంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంటే మీరు చెప్పినట్టు తర్వాత ఆఫీసర్లు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అడ్డీడు వచ్చేవారు, సిబ్బంది వచ్చేవారు. వాళ్ళు వచ్చేపడి మేము నిష్క్రమించినా మళ్ళీ అంతా ఆ పని అయిపోయినాక మళ్ళీ సాయంత్రం ఇప్పుడు అయితే మళ్ళీ పిలిచేవాడు ఆయన. ఇందాక పొద్దున్న చెప్పిందంతా ఒక రాసేదాన్ని ఫోటో స్టాట్ దించి మళ్ళీ ఎవరైతే ఉదయం పూట కూర్చున్నారో వాళ్ళందరికీ తలకొక కాగితం మీద చదవాలి. చదివిన తర్వాత మధ్యలో ఆయనకి ఇష్టం లేదు, అది కుదరలేదు అనుకోండి, మనం ఒక చోట ఒక సందర్భంలో అనేవాడు, లేకపోతే అనేవాడు మా అది మళ్ళీ మార్చాలని సంకేతం. అది అలాగుంటే ఆయన ఎలాగుండేదంటే ఆయనతోటి కర్షక పరిషత్తు ఎలాగ ఉండాలి ఏంటని చెప్పి చెబుతున్నాడు. అంటే రైతులది చెబుతా ఏం చెబుతున్నాడు, మీరు రైతు ఏమనుకున్నారా మీరు, కర్షక పరిషత్తు అంటే ధాన్యం పండిస్తారు, అది మరబట్టించి బియ్యం అమ్ముతారు, లాభం వస్తుంది దాంట్లో, అది తీసుకొచ్చి ఆ ఊళ్ళో రోడ్లు వేస్తారు, హాస్పిటల్కి కడతారు, స్కూల్ కడతారు. ఇదన్నా నేనన్నా తమరేం చేస్తారు సార్ అన్న. ఏంటి అసలు మన సంగతి ఏం తెలిసినట్లేదు, తమరేం చేయటం ఏంటి అన్నాడు. అవును సార్, హైదరాబాద్లో రోడ్లన్నీ ఎవడేయించాడు, బియ్యం మరబట్టించి చేయించారు వాళ్ళు రోడ్లు, హైదరాబాద్లో మీరు వేస్తారా, మాకు అసలు గోసికోట లేక చేస్తామంటే పల్లెటూళ్ళు మామూలుగా బియ్యం మరబట్టి చేయించుకోమంటారు రోడ్డు, ఏంటి సార్ మీరు చెప్పేదన్న. దాని మీద యూపీ రాఘవేంద్రరావు ఉన్నాడు అక్కడ ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు. సార్ నిజమేనండి, వాట్ శివాజీ సే దేర్ ఇస్ ఎ పాయింట్ ఇన్ ఇట్, పీపుల్ మే అండర్స్టాండ్ అస్ దట్ వీఆర్ ఎబ్డికేటింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు దేర్ షోల్డర్స్ అని మనం అనుకోవచ్చు, మొన్నే అది తప్పు సంకేతం వెళ్తుందండి అన్నాడు. ఓహో అది ఒకటి ఉందా అన్నాడు. ఓకే, అట్లా ఆయన దగ్గర ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఆయన బాగా చంద్రశాసనుడు అని చెప్పింది అనాలి అనుకుంటారు, కానీ కాదు. అది మన దగ్గర శక్తి ఉండి మనం ఏదో మనం చెప్పిన దాంట్లో కూడా సలహా ధర్మం ఉందనుకుంటే వింటాడు ఆయన.
అది ఎట్టగా ఉంటుందంటే మొదటి తర్వాత చెబుతాం అనుకోండి మనం అడ్డంగా మాట్లాడతాడు ఆయన. ఒక దశలో వదిలేస్తాడు దాన్ని, వదిలేసి మిగతా సబ్జెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక గంట తర్వాత ఆలోచించుకుంటాడు ఈ లోపల, మళ్ళీ ఎత్తుతాడు ఇది ఏం లేదు ఇందాక చెప్పి మళ్ళీ చెప్పమంటాడు, మళ్ళీ దీని అడ్డంగా మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. అట్ట 4-3 తడవలు అయిన తర్వాత చివరిలో ఏంటి వీడి ఇంత మాట్లాడుతున్నా అంటే వీడి దీంట్లో ఏదో ఉంది వర్షం, లేకపోతే ఎందుకు వీడి ఇట్టగా అడ్డం తిరుగుతాడని చెప్పి అనుకునేవాడు. అనుకుని చాలా సందర్భాల్లో ఒప్పుకునేవాడు. అయితే కూర్చున్నాడికి అంత ఓపిక ఉండదు. వీడికేంటి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ లాగా గబగబా వెళ్ళింది ఆ పని చేసుకుని బయట పెడదామని ఉంటాం తప్పితే ఆయనతోటి ఆయన యొక్క ఎక్కువసేపు డిస్కషన్ ఎందుకని డిస్కషన్ ఎందుకు కోరుకుంటాడు, వారి దగ్గర నుంచి అసంతృప్తి ఎందుకు కోరుకుంటాడు, కోరుకోడు కదా ఎవడను. అలాగుండేది ఆయనతోటి. అట్లా అయితే మీకు ఎంపీ ఛాన్స్ ఇవ్వలేదా సార్? మరి ఎంపీ ఛాన్స్ ఎలా ఇందాక చెప్పేది అన్నబోతుని సచ్చినంత కోరు చేశాడని నీకు ఇస్తున్నాం బ్రదర్, గుంటూరు పోటీ చేయాలి, రంగారెడ్డి ఎట్లా ఉంటుంది అన్నాడు. రంగారెడ్డి తేలికైన మనిషి కాదండి, కొంచెం గట్టి క్యాండిడేట్ అని అన్నా. సరే ఉండు, నీకు గుంటూరు నేను ఖరారు చేసాం, బీ ఫారమును మిగతా కాగితాలు ఇస్తాం, ఫోటోలు కూడా తీస్తారు, అట్లా వెయిట్ చేయ కొద్దిసేపు అన్నాడు. ఈ లోపల మిగతా మా జిల్లా నాయకులు వచ్చారు. వచ్చేసి ఒక గుంటూరు ఎట్టగా సార్, గుంటూరు, బాపట్ల, తెనాలి, బందరు, బెజవాడ ఏదో మంచిగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అవి కూడా కలిపి అని చెప్పి శ్లేష పెట్టి దాన్ని వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత ఈ లోపల మిగతా ఏదో రకరకాల ప్రెషర్స్, కౌంటర్ ప్రెషర్స్ తీసుకొచ్చి వీడు శివాజీ అయితే రంగారు పెద్దాడు కుర్రాడు అయిపోతాడని చెప్పి అది చేసి మనం తెప్పించి ఎవరిని పెట్టారు. అంటే మీరు చిన్న వయసు చిన్నది కాబట్టి అని అన్నారు. అనే దాంతో అది 84లో. 86లో మళ్ళీ రాజ్యసభ పెట్టినప్పుడు తయారు చేయ బ్రదర్ నీ బయోడేటాను, నీ ఫోటోలు కావాలో 25 అనౌన్స్ చేయడానికి అని చెప్పాను. ఎవరో నాకు సుబ్బారావు ఫ్రెండ్ ఉంటే వెళ్ళి జనతా స్టూడియోలో ఫోటోలు ఏమైనా ఉంటాయో ఎతికి పట్టురండి, ఒక 25 కాపీలు కావాలన్నారు. ఆయన ఇది చేస్తే వాడు వెళ్ళి వచ్చి ఏంటో శివాజీ అక్కడ రేణుగు ఫోటోలు కూడా ఎదుగుతున్నారు అన్నాడు. ఆమెకి ఇచ్చారు. ఇక 88 వచ్చేపాటికి మీకు మనతో మనకి అవసరం ఇట్టగా అవుతుంది అని చెప్పి నేను ఏదో ఒక అట్ట తిరుగుతున్నాం. అప్పుడేదో మళ్ళీ గబగబా ఆ రోజున మళ్ళీ 88లో ఇచ్చారు. 88లో రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి ఇప్పుడు రాజ్యసభ సీట్ అంటే తెలుసు కదండి ఎంత అవుతుందో, చాలా ఖర్చు. అందుకని ఇక మన వల్ల ఏ పని కాదు. ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది కదా, సిలబస్ మారిపోయింది. అన్ని పేమెంట్ సీట్లు వచ్చినాక మెడికల్ కాలేజీలో పేమెంట్ ఎంబీబీఎస్ సీట్లాగా వచ్చిన తర్వాత పైగా ఇప్పుడు మా నాబోటికి ఇచ్చినా కూడా చేయలేను నేను. ఇప్పుడు చేయలేరు. అప్పుడు చేశాం కానీ ఇప్పుడు చేయలేం పని. ఇప్పుడు అసలు రోజు నిత్యకృత్యంలోనే ఖర్చు ఎక్కువ అయిపోయింది. రోజు మరి చాలా ఖర్చు పెడితే కానీ ఇప్పుడు నడిచే ఇది ఎలక్షన్ కాదు, మామూలు రోజుల్లో కూడా అసలు ఉండాలంటే రాజకీయాల్లో పదవులు ఉండాలంటే కూడా బోల్డ్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మాకు అసలు ఎవరు కారు, నాకు కారు ఉండేది కాదు, స్కూటర్ వెనకాల కూర్చుని వెళ్ళేవాడిని, ఎవడో నా జోలికి వచ్చేవాడు కాదు. ఇవాళ మరి ఎంపీ అంటే వాడికి నియోజకవర్గంలో 2-3 కార్లు ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి మళ్ళీ 2 కార్లు, హైదరాబాద్లో ఉంటాయి, అన్ని చోట్ల సిబ్బంది ఉంటారు. దాన్ని నడపడానికే నెలకు 15 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకని వాళ్ళ నా ఓటడికి ఇచ్చినా మనం చేయగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందండి? మీకు ఎంత వస్తుందండి? 25,000 వస్తుంది. 25,000 అర్థం అంతే. అంటే కొంతమంది ఏమంటారంటే కొంతమందికి 2 పెన్షన్లు వస్తున్నాయంటే, అంటే స్టేట్ ఎమ్మెల్యేగా చేసిన ఇస్తారు, అక్కడేమో ఎంపీగా చేసిన 2 ఇస్తారు, 2 ఇస్తారంట. అంటే అది 2 పెన్షన్లు అంటే కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అని కొద్దిగా వాలంటరీగా వదిలేసుకోమని కొంతమంది అడుగుతున్నారండి. ఇంకా ఎంతమంది ప్రముఖులతో పరిచయం సార్ మీకు? నేను రంగారితో పనిచేశాను, ఎంఆర్ మసాని. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకోండి, ఎన్టీ రామారావు గారు డబ్బులు అంటే అతను ఆయన మనస్తత్వం ఎలా ఒకసారి చెప్పండి సార్. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన చండశాసనుడు, ఎవరి మాట వినడం అనుకున్నారు కదా, మీరు క్లోజ్గా ఆయనతో ఉన్నారు, ఏమనిపించేది? ఆయన చండశాసనుడు కాదు, ఆయన చండశాసనుడు కాదు. ఆయన ఒకటే చెప్తాడు, నా అనేది లేకుండా నువ్వేది చెప్పినా నేను అంటాను బ్రదర్, దీంట్లో నీకేదన్నా చెప్తే నేను విన్నా కానీ స్వార్థం లేకుండా చెప్తే వింటాను అనేవాడు ఆయన. ఎందుకని నేను చెప్పింది అని వినేవాడు, పాపం చేసేవాడు. అందుకని నాకు కంప్లైంట్ లేదు నాకు. కాకపోతే అంత ఓపిక ఎవరికి ఉంటుంది, వాళ్ళు అంత కూర్చుని చెప్పాలని అంత ఓపిక ఒకటి. రెండోది, నేను ఎంఆర్ మసానీతో పనిచేశాను. ఎంఆర్ మసానీ నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంఆర్ మసానీ అంటే మీకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, అవర్ ఇండియా అనే పుస్తకం రాశాడు. 1940లో వచ్చేయింది అది. ఓకే అండి. 1940 అంటే వాళ్ళకి ఎన్నాళ్ళు అయింది, దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది.
ఆ రోజున ఆ పుస్తకం అవర్ ఇండియా అని ఇంగ్లీష్లో రాస్తే ఎన్ని కాపీలు అమ్ముడైందని 1 మిలియన్ కాపీస్ పైన అమ్ముడైంది ఆ రోజుల్లోనే. అబ్బో 10 lakhs. 10 lakhs పైన. ఆయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించాడు, స్వతంత్ర పార్టీ స్థాపించాడు. ఆయన ట్రైనింగ్ క్యాంపులు పెట్టేవాడు. ఆ ట్రైనింగ్ క్యాంపులు నేను వెళ్ళాను. ఆ ట్రైనింగ్ క్యాంపులకి ఆయనతో పాటు ఎన్ఏ పాల్కివాలా, సోలీ సొరాబ్జీ, రాము పండిట్, మరి ఏజీ నోరాని వీళ్ళంతా వచ్చి క్లాసులు తీసుకునేవారు మాకు. అయితే రీసెంట్గా హైదరాబాద్లో అంటే మహా న్యూస్ అని ఒకటి ఉందండి, దాని మీద దాడి జరిగిందండి. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళ మీద ఏదో వీడియోలు వచ్చినాయని చెప్పేసి ఏదో thumbnails పెట్టారని చెప్పి దాడి చేశారు. అంటే ఇటువంటి వింటే మీకు ఏమనిపిస్తుంటారు? విన్నారు అసలు మీరు అది? నేను వినలేదు కానీ మహా న్యూస్ అని ఒక ఉందండి, వంశీ గారు చెప్తుంటారు. దాని మీద వెళ్ళి కార్లు బద్దలు కొట్టేయడం జరిగింది. అసలు అది కాదు సార్, మీకు అనకూడదు. నేను అసలు జరుగుతూ ఉంది ఏంటంటే, మీరు కూడా ఏమన్నా అనుకోమండి. లండన్ నుంచి ఎకనమిస్ట్ అనే ఒక పత్రిక వస్తుంది, లండన్ ఎకనమిస్ట్ అంటారు దాన్ని. వాళ్ళు ప్రతి సంచికలోనూ కూడా ఒక పేజీ ఇండియాని గురించి రాస్తారు వాళ్ళు. దాంట్లో ఒక సందర్భంలో ఏం రాశారంటే, 10 ఏళ్ళు ఇది రాసి 15 ఏళ్ళు, ఇండియాలో ఒక ఇల్లిబరల్ యాక్ట్ టెండెన్సీ డెవలప్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఉదారవాదానికి వ్యతిరేకంగా నియంత్రిత పోకళ్ళు అన్నట్టుగా ఆలోచన విధానం వెళ్తుంది ఇక్కడ ఇండియాలోనూ. ఎలాగ వెళ్తుంది ఏంటనేది అంటే, అర్బన్ మిడిల్ క్లాస్ అంతా కూడా దే ఆర్ రెస్ట్లెస్, దే ఆర్ ఇంపేషెంట్. వాళ్ళు ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారని పెద్ద దాని మీద కూడా. ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఏంటి, ఎవడన్నా అక్కడ రేప్ చేశాడు అనుకోండి, వాడు బిల్లకాయ కత్తిరించేయండి అని వీడు జడ్జిమెంట్ చెప్పేస్తాడు. లేకపోతే వాడు దొంగతనం చేశాడు, వాడు చర్మం ఒలిసేయండి అని. అట్టాగా ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. 2 రీజనల్ పార్టీస్ గ్రోత్ ఎక్కువైపోయింది. ఆ రీజనల్ పార్టీస్కి అకౌంటబిలిటీ లేదు దానికి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే దే ఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్, దే ఆర్ అకౌంటబుల్ టు ది సొసైటీ. అదేమి లేకుండా మీరు పార్టీ అంటే నేను నా పిల్లలు నా పిల్లము అంతవరకే అంటే అది ఎట్ట కాదు కదా. ఇక 3వ డెవలప్మెంట్ ఏంటంటే ముష్రూమ్ గ్రోత్ ఆఫ్ రీజనల్ ఛానల్స్ అని చెప్పాడు. రీజనల్ ఛానల్స్ అవును. ముష్రూమ్ గ్రోత్ ఏంటి, అడిగి రీజనల్ ఛానల్స్కి పుట్టగొడుగుల్లాగా వచ్చి వాడి సాఫ్ట్వేర్ ఉంటలా, సాఫ్ట్వేర్ లేకుండా వాడిని కూర్చోబెట్టి డిస్కషన్ అని పెడుతున్నారు. డిస్కషన్ అంటే వీడు ఒక మాట చెబితే వెంటనే అవతలాడు ప్రొవోక్ అవుతాడు. ఒకవేళ వాడు ప్రొవోక్ కాలేదనుకోండి, ఏ కారణం చేతనైనా కానీ యాంకరే ప్రొవోక్ చేస్తాడు వాడిని. ఏంటి అలా అన్నాడు మీ అభిప్రాయం అని. ఎందుకు చేస్తున్నారు ఇవి? వాడికి ఏదో గ్యాప్ ఫిల్లింగ్ కావాలి, సాఫ్ట్వేర్ లేదు, ఏదో ఒక చెత్త చెదారం ఏదో నడపాలి దాన్ని 24 గంటలు. కంటెంట్ కావాలి, ఏదో కంటెంట్, నిరంతర వార్తా శ్రవంత కదా, ఇట్టడి పెట్టి నడుపుతున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది వ్యవస్థకి అని చెప్పి వాళ్ళు రాశారు. దానికి మరి మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ అదే అండి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఫోన్ ట్యాపింగ్ అని జరిగిందన్నమాట. దాని మీద రకరకాల బీఆర్ఎస్ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ మీద ఆయన వంశీ గారు చెప్పారు. దాంతో వీళ్ళకి కోపం వచ్చి రాళ్ళు వేసారు. అసలు అదిగా సార్, ఇప్పుడు మేము ఉన్నాము, అపోజిషన్లోనే ఉన్నాము. అపోజిషన్లో ఉంటే మేము చెప్పింది చాలా జరిగినాయి కదా. అపోజిషన్లో ఉన్నా కూడా రాజ్యసభలోనూ మేము చెప్పింది దాదాపు అన్నీ జరిగినాయి కదా. మరి లేకపోతే వంగవీటి మోహన్ రంగా హత్య జరిగింది. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు కానీ మా ఇంటి దగ్గర పోలీసులు ఎవరు ఉండేవారు కదే. ఎవరు పోలీసులు నా దగ్గర సెక్యూరిటీ ఉండేది కాదు. స్కూటర్ వెనకమాల కూర్చొని వెళ్ళేవాడిని, ఎవడు నా మీద రాయి కూడా వేసేవాడు కాదు. ఓకే, అది మనం వీ మస్ట్ క్యారీ ది హౌస్, వీ మస్ట్ క్యారీ ది పీపుల్ విత్ అస్. ఇవన్నీ మిగతాయి కాదు అసలు. మాకు ధూళిపాడు వీరే సోదరి గారు ఉన్నాడు, దగ్గుపాటి వెంకటేశ్వర ఆయన అసెంబ్లీకి రాజీనామా చేశాడు లోక్సభకి ఎన్నిక కావడంతో 91లో. చేసిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతుంది, బై ఎలక్షన్. దామంచర్ల ఆంజనేయులు గారు నుంచోబెట్టారు, అవతల పక్కేమో గాది వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున. ఈయన ఒక 20 మంది పిల్లల్ని వేసుకుని, కుర్రాళ్ళని వేసుకుని పెరుగు అన్నం, తర్వాత పెరుగు తోడి పెట్టుకుని, పులిహార పెరుగు అవి పట్టుకుని వెళ్ళాడు. జీపులు వేసుకుంటాడు 3 అక్కడికి పరుచూరులో బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే, సరే నేను నింపాదిగా
మామూలు గుంటూరు నుంచి బయలుదేరి క్రితం రోజు వెళ్ళారు వాళ్ళు. నేను మర్నాడు 10ంటికి ఇప్పుడు బయలుదేరి వెళ్ళేవాడి సీన్ ఏంటంటే ఆ పరుసూరు వెళ్ళేపాటికి శివాజీ మన ధూళిపాడు వేరే సోదరుని ఆ ఊర్లో వాళ్ళు కిడ్నాప్ చేసి గుంటే పెట్టి తాళం వేస్తారు. ఆ పోలింగ్ దగ్గర ఎవడు లేడు మనిషి అక్కడ. కాస్త నువ్వు వెళ్ళరామని బతిమాలుతున్నారు. ఎవరు వెళ్ళటైనా సాగతించాల. సరే నేను వెళ్ళాను. నా దగ్గర పోలీసు లేడు, ఎవడు లేడు, నేను ఒక్కడే వెళ్ళాను. వెళ్ళేపాటికి ఆ ఊరు వాళ్ళంతా కుర్రాళ్ళు, రెడ్లు ఊరేది అంతా లింగీలు వేసుకున్నారు. రెండరా ఎలమంది శివాజీ వచ్చాడు, రెండరా అని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? అప్పుడు నేను 10,000 రూపాయల రుణాల రద్దు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నా, దిగ్విజయంగా. ఓకే, 10,000 రూపాయల రుణాలు రద్దు జరిగింది అప్పుడు. 10,000 ఏఆర్డిఆర్ఎస్ వ్యవసాయ రుణ విమోచన పథకం. దీనికి శివాజీని ఆద్యుడు, శివాజీని ఉంటున్నారని మనకు వచ్చిందని చెప్పి ఆ పత్తి రైతులు వాళ్ళంతా కొంచెం ఓన్ చేసి అభిమానం ఉంది, వచ్చారు. వచ్చి ఏంట్రా బాబు వాళ్ళంతా లుంగిని కొట్టుకుని ఉన్నారు బాబు రెడ్లు పిల్లలు. ఏంట్రా బాబు ధూళిపాడు వేరే చూద్దాం, ఏంట్రా ఏదో చేశారండి మీరు, ఎక్కడ దిగు ఇంట్లోనే ఉన్నాయండి, టిఫిన్ అది పెట్టామలేండి అన్నారు. రెండరా గాడిదిల్లారండి తీసుకెళ్ళాక అది కాదు అన్న అది ఏదని చెప్పు, ఏమి వద్దులేవో చెప్పమాక, నువ్వు నీతో వచ్చిన వాళ్ళని పంపించి ఈ కారులో జీబులో నేను కూర్చుంటా ఇంకా వాళ్ళు వచ్చే వరకు. నువ్వు కూడా నాతో పాటు పదకి నువ్వు చేసిన నిర్వాహకం చాలులే. అప్పుడు వాళ్ళు అంత టెన్షన్లో కూడా నేను వెళ్ళంగానే వాళ్ళు మరి పంపించి ఇచ్చేసారంటే అది చేసుకోవాలి. కానీ మీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళు మీ మాట విన్నారు. ఇక్కడ మహాన్యూస్ వంశీ గారు అసలు ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు వాడెవడో మన ఎవరో అంతా ఒకటి కదండి. దీనికి ఏంటి పెద్ద, నేను ఇందాక చెప్తే రాజకీయాలు లక్ష్యం ఏంటో చెప్పాను కదా మీకు. లక్ష్యం అది అనుకున్నప్పుడు అసలు చిల్లరంత కదా ఎందుకు వస్తుంది అసలు? ఇప్పుడు నేను ప్రజాస్వామ్యతంగా వెళ్తే బాగుండేది. కాదు నేను మామూలు మా జిల్లా పరిషత్ మీటింగ్లో కానీ లేకపోతేనేమో మనకి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ ఏదో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ డెవలప్మెంట్ దాంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతా. నేను ఏమన్నా అవతల పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్నా కూడా వాళ్ళు ఏమనుకునేవారు కదే. అవునండి, నవ్వుతాడు, నవ్వేవాడు. ఈయన కూడా ఎవరో పివి నరసింహరావు. అవునండి, పివి నరసింహరావు ఒక రోజు ఎట్లా ఉంది పరిపాలన అంటే, ఎట్లా ఉందని కావం మొగుడు పరిపాలన లాగా ఉందని అసలు ఏంటి శివాజీ ఏంటి అంటున్నావు నువ్వు, మమ్మల్ని తిట్టకుండా తిడుతున్నావు కదా అనేవాడు తప్పితే పివి నరసింహరావు ఏమనేవాడు కాదు. తర్వాత ఒక రోజు అందరూ ఉండగాలి, కాంగ్రెస్ వాళ్ళకి కోపం వచ్చింది. రైతులు చాలామంది వచ్చున్నారు అక్కడికి. మన శ్రీపాదరావు ఆర్గనైజ్ చేశారు వాడిని. ఆయన అప్పటికి స్పీకర్ కన్నా దేంటో ఉన్నాడు. అంటే ఆర్గనైజ్ చేసే పొగాకు రైతులు పెద్ద కాంగ్రెస్ నాయకత్వం అంతా వచ్చింది, మా తెలుగుదేశం కానీ మిగతా నాయకత్వం. ఎందుకే మీరు అంత డబ్బు ఖర్చు పెట్టుకొస్తారు, శివాజీ ఉన్నాడు కదా ఇక్కడ, చేయకపోతే నిద్ర అనేస్తాడా మమ్మల్ని, అసలు ఊపిరి అనేస్తాడా, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది వస్తారని చెప్పి ఆయన వాళ్ళకి కష్టం తగిలింది. మనం ఇంతమంది ఉంటే శివాజీ పేరు చూతాడు ఆయన. అట్లా శివాజీ గారు మొత్తం అసలు ఎంతమంది మీ ఊహ తెలిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారంటారు మీరు తెలిసినంత వరకు? రాజకీయ అది అవగాహన ఉన్నప్పటి నుంచి చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు, వాళ్ళ పనితీరు ఒకసారి చెప్పండి. ఎవరెవరు మొట్టమొదటిగా మీకు బాగా తెలిసిన వాళ్ళు? ఇప్పుడు ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి అయ్యి ఉన్నారు కదండి, కర్నూలు రాజధాని పెట్టినప్పుడు. అప్పుడు మీకు ఊహ ఉందంటే తెలుసండి చాలా తర్వాత వింటాం కానీ అప్పటికి ఆయన శక్తి అయిపోయింది. మొదటి పెద్ద యోధుడు అంతా ఉంది కానీ అప్పటికి ఆయన సెనిలిటీ వచ్చేసింది. దాని తర్వాత సంజయ్ రెడ్డి గారు వ్యూహం ఆ వ్యూహంతో వెళ్ళి సంజయ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు ఎవరు లంచగొండలేని మనం అనలేము వాళ్ళని. ఈవెన్ చెన్నారెడ్డి వాళ్ళని కూడా లంచగొండ అనలేము. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ కాదు. అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉందని, ఏది వాళ్ళ మాట తీరు పనితీరు వీళ్ళల్లో మంచి స్పార్క్ ఉన్నాడు. ఫైల్ ఏది కూడా క్షుణ్ణంగా తెలిసినవాడు చెన్నారెడ్డి గారు అండి. చెన్నారెడ్డి గారు నాకు తెలిసినంతవరకు ఎదరవాడు ఎంత చెప్పినా వింటాడు ఆయన. ఈ అలౌస్ దెమ్ టు స్పీక్. తర్వాత ఆఫీసర్లకి నువ్వు ట్రై ఫైల్ అని చెప్పడు. వాళ్ళు ఏమి రాస్తే ఉందో తర్వాత నిర్ణయం చేసేది మనం కదా, మనం రాసుకుందాం అనేవాడు. పివి నరసింహారావు కూడా కింద ఆఫీసర్లకి ఫైల్ ట్రై అని చెప్పడు. ఆయన రాసి ఈయన ఈ కారణాల మూలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మళ్ళీ నోట్స్ రాసి సంతకం పెట్టేవాడు ఆయన. ఓకే. తర్వాత మన వెంగళరావు ఏమో ఆయన నమ్మకస్తులైన ఆఫీసుల మీద ఆధారపడేవాడు.
ఆయన చెప్పినట్టు నడుపుతాను. వెంగళరావు గారు నమ్మకస్తుడైన ఆఫీసర్ల మీద. నమ్మకం ఉంది, ఆధారపడేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడండి. విజయభాస్కర్ రెడ్డి గారు క్విక్ డిస్పోజల్, అవును కాదు అంతే, ఎక్కువ చేసేవాడు కాదు. అట్లా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా లంచగండి కదా పాపం. వెంగళరావు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళు లంచగండులే కదా పెద్ద. డబ్బులు సంపాదించాలని లేదు, ఓన్లీ పేరు ప్రఖ్యాతులు ఉండేదండి. అంటే పేరు సాధించాలని ఉండేది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత మరి భవన వెంకటరామరెడ్డి గారు ఏముంది పాపం 10 నెలలే కదండి మంత్రి. తర్వాత జనార్దన్ రెడ్డి నెల్లూరు అంటారు కానీ జనార్దన్ రెడ్డి కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిగిలిచి వచ్చింది ఏముంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి దగ్గర ఏం మిగిలింది ఇప్పటికి? అవునండి, వాళ్ళ పిల్లలను చూస్తున్నారు కదా మీరు, నేనైతే చూడలేదు కానీ ఏం తెచ్చింది ఆయన దగ్గర మాత్రం ఇవాళతో పోల్చుకుంటే. అవునండి. తర్వాత ఇంకా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఎన్టీ రామారావు గారి శైలి ఒకసారి మీకు తెలిసినంత వరకు. ఎన్టీ రామారావు పాపం, ఎన్టీ రామారావు ఏంటంటే పరిస్థితి, ఒక్క ఉదాహరణ చెబుతాను చాలు. అంతమంది పిల్లలు ఉన్నారు కదా ఆయనకి. అవునండి. ఎవరికి ఫైనాన్షియల్ అటానమీ లేదు కదా, ఇది వాళ్ళకి ఆర్థికపరమైన నిర్ణయాధికారం లేదు కదా వాళ్ళకి. లేదండి. లేకుండా ఎవరు ఇంట్లో కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి అనేది చూసి ఆయనే తాళం తీసి డబ్బులు ఇవ్వాలి కదా. అదే మాదిరిగా ఈ తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఇది నా కష్టార్జితం, నేను ఏ రకంగా అయితే సినిమా రంగంలో కష్టపడి సంపాదించానో అదే మాదిరిగా దీన్ని కూడా నా కష్టార్జితం వలన సాధించామని చెప్పేది ఫీలింగ్ ఆయనకి. అందుకని దీంట్లో ఇతరులకు వాటా ఇచ్చి పెత్తనం ఇస్తాడని చెప్పి వీళ్ళు మమ్మల్ని మాట్లాడి అది ఎందుకు వింటారు అసలు, ఆయన పిల్లలకి ఆయనకి ఇవ్వందని మీకెందుకు ఇస్తాడు ఆయన అనేవాడు నేను. ఓకే. అందు గురించి మీరు ఒక మాట అనేవాడు ఆయన, మీరు నాకేమి తీసుకొని సంపాదించి నాకు పెట్టక్కర్లా, నేను సంపాదించిన దాంట్లో ఎనపెట్లోంచి తీసి మీరు ఖర్చు చేయకుండా ఉంటే చాలు అనేవాడు. అట్లాగా వాళ్ళ పిల్లలకే ఏమైనా పెత్తనాన్ని వీళ్ళకి ఇస్తాడని ఎందుకు ఆశించాలి వీళ్ళు? అంటే పిల్లల పెత్తనం అంటే ఎందుకు బాలకృష్ణ కానీ హరికృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదంటారు? ఏది పెత్తనాలు కానీ ఆయన జాగ్రత్తగా చూసుకుని డిసిప్లిన్డ్గా నడిపాడు ఆయన. అది తప్పని ఎట్లా అంటాం మనం? అసలు పైగా ఇప్పుడు సినిమా రంగంలో అంత ఇండిసిప్లిన్డ్ రంగం అది. ఏ రకమైన కట్టుబాటు, ఏ రకమైన నీతి లేని రంగం దానికి ఒక డిసిప్లిన్ అంటూ తీసుకొచ్చినాడు రామారావు నాగేశ్వరరావు కదా. ఇది సినిమా రంగంలో అంతే కదా. అవునండి. అదే మాదిరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు పెట్టిన తర్వాత హైదరాబాద్కి తెల్లారుజామున లేకపోవడం నేర్పింది ఆయనే కదా. అవునండి. అంతకుముందు నవాబులు 9-10 వరకు లేకుండా తెల్లారుజాము లేకపోవడం నేర్పింది ఆయనే కదా. అవునండి. ఇప్పుడు రామారావుకి విజయ రహస్యం ఏంటంటే ఆయన తెల్లారుజాము లేకపోవడమే విజయ రహస్యం అండి. ఆయన తెల్లవారుజాము లేచి ఇంకా 3 గంటల నుంచి ఏదో కార్యక్రమాలు మొదలు పెట్టుకునేవాడు కదా. అదే విజయ రహస్యం అయింది. ఇప్పుడు ఆఫీసర్లు కానీ మీలాంటి వాళ్ళు తిట్టుకున్నారు కదండి, ఎండు బాబు పడుకోకుండా. అదేమన్నమాట పని ఉంటే మనం ఎప్పుడు మనకి ఏమైనా పని వెళ్ళాలనుకున్న ఫ్లైట్కి వెళ్ళి లేకపోవట్లే మీరు. అవునండి. మార్నింగ్ ఫ్లైట్ ఉంటే పెద్ద వాళ్ళంతా చాలా డిసిప్లిన్తో ఉంటారండి. తర్వాత ఇంకోటి మీకు నేను చూసిన వాళ్ళ రంగా గారు కానీ మస్తానీ కానీ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, ఏ రోజు గారు చేసిన కార్యక్రమాలు ప్రెస్ రిపోర్ట్ వాళ్ళే రాసుకుని కాపీలు తీసి ఆవాళ మీకు జెరాక్స్ యంత్రాలు అవి కూడా లేవు కదా. చేతి రాసి కార్బన్ రాసి పోస్ట్ చేసేవాళ్ళం. పోస్ట్ చేస్తే 4 రోజులుగా 3 రోజులుగా అందితే వాడు ఎప్పుడైనా ఎత్తి చేసేవాళ్ళు, లేకపోతే లేదు. అలాగా ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రులు ఎవరు తెలుసండి మీకు? నెక్స్ట్ ఎన్టీ రామారావు చెన్నారెడ్డి గారు వాళ్ళు వచ్చారు కదండి. చెన్నారెడ్డి గారు వచ్చారు. ఆయన శైలి ఎలా ఉంది సార్? అది చెన్నారెడ్డి గారు శైలి ఎట్లా ఉండదంటే మీకు ఒకటి చెబుతాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంపీ ఎవరికి పరిచయం లేదు నాకు ఆయనతోటి. ఏదో 2 చోట్ల ఎక్కడ కలిసింది తప్పితే. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకి యాసంకాలం నాడు తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన తర్వాత డిజాస్టర్ వచ్చింది. ముఖ్యమంత్రికి వచ్చాడు ఆయన, గుంటూరు వచ్చాడు. నైట్ వాళ్ళు అక్కడ చేశాడు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి. నేను అంతకుముందు కలిసేవాడిని కాదు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కలిసేవారు కాదు, వాళ్ళు వేరే పార్టీ, మనం ఎందుకు వెళ్ళాలి. సరే నాకు ఉండలేదు కనుక నేను వెళ్తే బయలుదేరి వెళ్ళాడంటే వెళ్ళిపేట దగ్గర ఉన్నాడు అన్నారు. వెళ్ళాం. చెప్పి ఆయనకి, సార్ మీరు సహాయం చేస్తున్నారు అడిగి, ఏది వరద బాధితులకి తుఫాను బాధితులకి ఈ సహాయం మీరు పని చేయండి,
సాయంత్రానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను ఖాతాలోకి డబ్బు అంతాను. అందు గురించి ఇంట్లో ఆడ మనిషికి ఇవ్వండి ఆ డబ్బు, గృహిణికి ఇవ్వండి, అంతే మొగాడికి ఇవ్వండి అని చెప్పారు. అంటే సాయంత్రానికి వచ్చేటువంటి తాగుతాడు తాగటం మందు మళ్ళీ వచ్చేస్తుంది కదా గవర్నమెంట్కి. అది నచ్చింది ఆయనకి, నచ్చి తెలియగలడు కదా ఆయన. అక్కడే అనౌన్స్ చేశాడు అనుకోండి, గుంటూరులో ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ అనౌన్స్ చేసాడు, శివాజీ చెప్పాడు అందుకని చేశాడని రాస్తారు వీళ్ళు. అందుకని అక్కడ మాట్లాడకుండా ఆ హెలికాప్టర్లో చీరాలు అనౌన్స్ చేశాడు. చీరలు అని చేశాడు. అంటే ఈ వరద బాధితులకి సహాయం ఆడవాళ్ళకి అందిస్తారు, మగవాళ్ళకి కాదు. ఇవన్నీ చూస్తుంటే అదే ఇంకా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఇవన్నీ కూడా మీకు ఒకసారి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. కోపం ఉండదు, ప్రేమ ఉండదు. రాజశేఖరుని మామూలు వాడు, మీలాగా నాలాగా అతడు కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం అన్నీ ఉంటాయి మామూలు మనిషిలాగా. అన్నీ మాది సామాన్య మానవుడిలాగా. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద అనురాగం ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన చెప్తారని ఏమన్నా చెప్తూనే ఆయన మామూలు అని చెప్పి కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఒక మాట చెప్పాను నేను, చెప్తే శివాజీ అన్నాడని కూడా ఆయనకి చెప్పారు ముఖ్యమంత్రికి ఉండగానే. ఇప్పుడు దుంప దగ్గర అన్ని బాగున్నాడు, ఆ డబ్బు మీద ఆపేసి ఏంటి అది లేకుండా బాగుండేది అన్న. శివాజీ అన్నాడని చెప్పారు. అయితే శివాజీని ఒక పని చేయమనండి, సోనియా గాంధీతో చెప్పానండి, హైదరాబాద్ నుంచి చీఫ్ మినిస్టర్ డబ్బు తేవాల్సిన పని లేదని చెప్పి నేను అట్టాగే ఉంటాను సోనియా గాంధీకి చెప్పమని అన్నారు. అవునండి అని అన్నాడంట. అన్నది. అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడున్న రాజకీయం నేను చేయలేదు, రోజుకి అంటే నెలకు ఒక 20 లక్షలు 10 లక్షలు కావాలండి. అది ఇప్పుడు కాదు, పదవిలో ఉన్నాడు కూడా కావాలి. ఇప్పుడు నా బోడేంటి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకని ఇప్పుడు నాకు ఏదన్నా రాజ్యసభ సీట్ ఇద్దామన్నా కూడా వద్దురా బాబు అని దండం పెట్టుకునే పరిస్థితి. అంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి వేల కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నారండి. అంటే ఇసుక మీద కానీ లేదంటే ఈ బ్రాందీ విస్కిల్ మీద కానీ. కాదు సార్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి చూసారా, ఇసుక, మట్టి, లేకపోతే గ్రావెలు, మరి సారా, బియ్యము, ఇవన్నీ కూడా ఈ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి కొద్ది కళ్ళు మూసి మైన్స్ అదే మినరల్స్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అదంతా ఒక చోట జమ అవుతుంది వాళ్ళ దగ్గర. జమ అయిపోయి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సాంప్రదాయబద్ధంగా మా బొట్టాళ్ళు ఈ దూకుడికి తట్టుకోలేక, ఈ కరెన్సీ దూకుడు తట్టుకోలేక తప్పుకోవాల్సి వచ్చింది. అది కరెన్సీ దూకుడు తప్పుకోవాల్సి వచ్చింది. తప్పుకోలేని తేపడితే ఏం జరిగింది, వాళ్ళ రైతుల తరఫున, బడుగు వర్గాల తరఫున పనిచేసేవాడే లేకుండా పోయాడు. అంత ఇప్పుడు మీకు ఈ దేశంలో జరిగింది ఏంటంటే, చాలా పర్యాలు చెబుతుంటా టైం అండ్ అగైన్, మన స్వాతంత్రోద్యమంలో ఉన్న లీడర్షిప్ యావత్తు కూడా హెచ్చు భాగం ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాళ్ళండి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ కానీ, సర్దార్ పటేల్ అన్నదమ్ములు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే మన రాష్ట్రంలో రంగా గారు, లేకపోతే కల్లూరు చంద్రమౌళి గారు, నడింపల్లి నరసింహరావు పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, వీళ్ళంతా ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. వీళ్ళు ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకోవటం అంటే ఇక్కడ హై స్కూల్ లేవు మనకి. అవునండి. మెట్రికులేషన్ పాస్ వెళ్ళారు. పాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు 6 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది అక్కడ. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటానా వాళ్ళు ప్యూవర్టీ, అదే యవ్వన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఓడలో పడి వెళ్ళారు వాళ్ళు. ఓడలో పడి వెళ్తే ఓడ నెలకో 15-20 రోజులకో చేరేది అక్కడికి. ఒక అన్నం పెట్టేవారు దాంట్లో అక్కడికి తిని అక్కడికి వెళ్ళారు. వీళ్ళు బడుగు దేశాలు, వీళ్ళు మనం పరిపాలిస్తున్నాం, వాళ్ళ దగ్గర డబ్బులుండి సావు అని చెప్పి వాళ్ళకి 10 పౌండ్లు ఇస్తే స్టైఫండ్, మన వాళ్ళకి 15 పౌండ్లు ఇచ్చారు. అలాగే చదువుకున్నారు. చదువుకుంటే అక్కడ ఉన్నంతకాలం ఏం చేశారు, అలాగా తీర్మానం ఎట్టక పెట్టాలి మనం, పార్లమెంట్లో చర్చ అలాగా జరుగుతుంది, మోషన్ ఏంటి అయితే దాన్ని ఫాలో అయ్యారు. ఫాలో అవటంతో ఏం జరిగింది, తిరిగి వచ్చారు ఇక్కడికి. వచ్చేపాటికి స్థానిక స్వపరిపాలన వచ్చింది ఇక్కడ మనకి. స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి, మున్సిపాలిటీలు లేకపోతే జిల్లా బోర్డులు, పంచాయతీలు మీరు చేసుకోమన్నారు. చేసుకోమంటే ఏం జరిగింది, వీడు ఆక్స్ఫోర్డ్లో చదువుకుని వచ్చాడురా అని చెప్పి వాడిని గబగబా వీళ్ళని క్యాండిడేట్లుగా పెట్టారు. అలాగా మున్సిపాలిటీకి ప్రకాశం పంతులు గారు,
అదే మాదిరిగా నడింపల్లి నరసింహరావు పంతులు గారు గుంటూరులో, కొండ వెంకటప్పయ్య గారు, లేకపోతే ఐదవర్ కాళేశ్వర గారు బెజవాడలో, వీళ్ళంతా మున్సిపల్ చైర్మన్లుగా వాటికి ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అదే మాదిరిగా పైన కూడా అలహాబాద్లో జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్, మరి అటు గుజరాత్లోనేమో పటేల్, సర్దార్ పటేల్, విఠల్భాయ్ పటేల్ వాళ్ళు ఇట్లా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత వాళ్ళకి ఇది స్వతంత్రం రావడంతో ఇది ఒక డ్రెస్ రిహార్సల్ లాగా పనికొచ్చింది వాళ్ళకి. ఇది అందుకని పార్లమెంటులో కొంచెం సిస్టము మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ లీడర్షిప్ ఒక 20 ఏళ్ళు బతికింది మన దేశంలో. జవహర్లాల్ నెహ్రూ కూడా 64 వరకు బతికాడు కదా స్వతంత్రం వచ్చినాక. అందుకని బతికిన తర్వాత కొంచెం పట్టాల మీద నిలిచింది మంది. నిలిచిన తర్వాత కాంట్రరీ టు దిస్ అక్కడేం జరిగింది, పాకిస్తాన్లో ఇద్దరే ఉన్నారు చదువుకున్న వాళ్ళు, లియాఖత్ అలీ ఖాను, రెండోవాడు జిన్నా తొందరలోనే చచ్చిపోయాడు సంవత్సరం లోపలే. తర్వాత లియాఖత్ అలీ ఖాన్ కూడా 2 ఏళ్ళలో చచ్చిపోయాడు. చదువుకున్న వాళ్ళు లేరు అక్కడ. తర్వాత డిస్ప్రపోర్షనేట్ టు ది పాపులేషన్ ఆర్మీ జనతా ఎక్కువ వచ్చింది వాళ్ళకి. ఎలాగంటే మీకు ఈ పంజాబ్, సింధు ఆ ఏరియా నుంచి ఆర్మీలోకి రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది అప్పుడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్లో మిలిటరీ ఎవరు వెళ్ళరండి, ఇష్టపడరు కదా. అందుకని అక్కడ సిక్ రెజిమెంటు, లేకపోతే జాట్ రెజిమెంటు, పంజాబ్ రెజిమెంట్ అని చెప్పి వాళ్ళే ఉన్నాయి. ఇక్కడ మలబార్ రెజిమెంట్ ఒకటి తప్పితే, మద్రాస్ రెజిమెంట్ తప్పితే ఏముంది, ఆంధ్ర రెజిమెంట్ లేదు కదా అసలు. లేదండి. రావడంతో వాళ్ళ సే ఎక్కువైపోయి ఒకడు రావటం, వాడిని చంపేయటం, ఇంకోటి రావడం, వాడి పిల్లల బిడ్డలు సఫా చేయటం అలాగ వచ్చేసింది అక్కడ. దీన్ని గుండా ఏం జరిగింది, పాకిస్తాన్లో అరాచకం అయిపోయింది, మనదేమో నిలదొక్కుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ పోయేసి పిచ్చి పిచ్చి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. అది వచ్చేసి ఈ రాజకీయాలు అంటే ఎవరిని అయితే ఇప్పుడు కొత్త పవన్ కళ్యాణ్ గురించి అంటే కూటమి ఏమైనా విన్నారా సార్? పవన్ కళ్యాణ్ గురించి అంటే కూటమి ప్రభుత్వం రావడానికి కొద్దిగా సహాయపడ్డారని అన్నారు. చేసి ఉండొచ్చు. అసలు దీంట్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఏం చెబుతాం చెప్పండి మనం. అంటే ఒక రాజకీయ నాయకుడు మీరు చూసుంటారు కదా, ఆయన ఏ విధంగా సాయం చేస్తున్నారు డిప్యూటీ సీఎం అని కానీ. చేయను విష్ దెమ్ సక్సెస్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ అంతే తప్పితే ఓకే అండి. మనం వాళ్ళ గురించి అనుకునేది ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని ఒక ఐడియా ఉంది సార్, ఆయన చెప్పగలరా? జనం ఓట్లేదు, ఓడిపోయాడు ఏముందంట. కానీ అసలు ఎందుకంటే ఆయన ఏమంటాడంటే 2,70,000 కోట్లు ఇచ్చాను కదా, పంచిపెట్టాను, నేను గెలుస్తాను, వై నాట్ 175 అన్నాడండి ఆయన. వాళ్ళకి తెలియక మాట్లాడిన పరిపక్వత లేని మాటలు కదండి, ఇమ్మెచ్యూర్ టాక్. అంటే ఏమనుకున్నారంటే 2,70,000 అంటే 2,70,000 కోట్లు నేను పంచిపెట్టాను, డైరెక్ట్ అకౌంట్కి ఇచ్చాను కదా, నాకు 170 సీట్లు వచ్చేస్తానని ఒక భ్రమలో ఉన్నారండి ఆయన. ఆయన చేసిన పొరపాటు అసలు అప్పుడు అహంకారాన్ని జనం తట్టుకోలేరండి. అది మెయిన్. ఇక్కడ కేసీఆర్ కానీ ఎవరినైనా కానీ ఇందిరా గాంధీని తట్టుకోలేకపోయారు. రెండవది ఏంటంటే అంత మెజారిటీ వచ్చినప్పుడు న్యాచురల్గా జనానికి ఎట్లాగా ఉంటుందంటే ది ఎక్స్పెక్ట్ మూన్, చందమామను తీసుకొచ్చి నీకు చేతిలో పెట్టాలన్నంత ఆశలు పెరుగుతాయి. ఎప్పుడు అంతమంది వేశారంటే దేర్ అంబిషన్స్ అండ్ యాస్పిరేషన్స్ ఆర్ రౌజ్డ్ టు హయ్యర్ లెవెల్. దాన్ని ఫుల్ఫిల్ చేసే సామర్థ్యం వాళ్ళకి ఉండదు. అది తర్వాత దానికి తగ్గట్టుగా అప్పుడు అఫీషియల్ యంత్రాంగం కూడా అంత తెలివితేటలు ఉన్నాడు, అంత శక్తి ఉన్నాడు కాదు వీళ్ళు. అది ఆ ప్రజల అభిష్టం ఏంటని తెలుసుకోలేకపోయారు. వీళ్ళు అనుకున్నది చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అదేమో ఛానల్ లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు రామారావు ఉండేవాడు, రామారావు ఎంతమంది వచ్చినా కలిసేవాడుగా రోజును. అవునండి. ఇప్పుడు ఛానల్ ఉంటే ఏం జరుగుతుందంటే సమాచారం వస్తుంది, ప్రజల్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎవరు కలవరు కదా, వీళ్ళు కలవరు కదా, ఎవరిని కలవపోయిపోయి అసలు ఏం జరుగుతుంది వీళ్ళకి, నోటీస్కి ఎట్ట వెళ్తుంది అసలు. అంటే ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారండి. వాళ్ళకి మాత్రం ఎట్లా వస్తుందండి, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మాత్రం ఎట్లా తెలుస్తుంది, వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది. అవునండి. ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో టచ్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది మేడం. సార్ ఉచిత పథకాలు వస్తున్నాయి సార్. ఉచిత పథకాలు అనేది బస్సు ఫ్రీ అని, తర్వాత అమ్మ ఒడి అని, లేకపోతే అమ్మకు తల్లికి వందనం, ఇటువంటి మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే మీరు అనుభవశాలుగా నేను అడుగుతున్నాను మేడం, మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు మీరు అడిగింది చాలామంది నాకు రోజు ఇదే మాట్లాడతారు. ఉచితం ఏంటండి వాడికి, ఇస్త్రీ పెట్టేటప్పుడు ఏంటండి వాడికి, బియ్యం ఏమిటి ఏంటండి ఉచితంగా నేను మాట్లాడతారు. మంచిదే. ఎవరితో ఇది? ఈ డబ్బులు ప్రజలదండి. ప్రజలంటే ఎవరు?
ఓట్లు ఎవరైతే వేసారో కాదు కదా, ప్రజలంటే ఎవరు? అసలు పుట్టే ప్రతి ఒక్కడు కూడా ఒక నోరు ఉంటుంది అడిగి, ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది కదా, ఉంటుందండి. 2 చేతులు ఉంటాయి కదా, 2 కాళ్ళు ఉంటాయి కదా, ఒకడికి 4 కాళ్ళు 4 చేతులు ఉండవు కదా, అవునండి. లేకపోతే ఒకడికి 2 నోర్లు ఉండవు కదా. ప్రతి ఒక్కడు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో, ఈ దేశం యొక్క పురోగతిలో భాగస్వామి. ఎవడు శక్తి కొలితే వాడు. ఒక్క మెగా కృష్ణారెడ్డి మూలనే దేశం డెవలప్ అవ్వట్లేదు కదా. అవునండి. అతడి కింద పనిచేసేవాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది ఉంటేనే వాడు డెవలప్ అవుతున్నాడు. అంతే కదా. అవునండి. అయినప్పుడు అసలు వాడికి ఉచితం ఎవరిస్తున్నాడు ఉచితం? అది వాడి కంట్రిబ్యూషన్ ఏమి లేదా ఈ దేశం డెవలప్మెంట్లోను? వాడు పన్ను కట్టట్లేదా? వాడు సారాది అయితే పన్ను కడతాడు కదా, వీళ్ళకన్నా ఎక్కువ పన్ను కడతాడు కదా ఒక భాగం. రెండోది, ఇంత చేసినాక 16 లక్షల కోట్లు ఎంతో రద్దు చేశారన్నారు బ్యాంకుల దగ్గర అప్పుచ్చుకున్న వాళ్ళు. రైతు రుణమాఫీ. ఇంకా రైతులు కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వ్యాపారస్తులు. కరెక్ట్, అవునండి. అయినప్పుడు ఎన్ని ఇస్త్రీ పెట్లు అయితే 1000 కోట్లు అవుతుంది? ఇస్త్రీ పెట్టి ఎంత అవుతుంది? ఒక 500 అవుతుందా? అవునండి. అప్పుడు 1000 రూపాయలు అనుకోండి, లేకపోతే 2000 అనుకోండి. ఎన్ని ఇస్త్రీ పెట్లు ఇస్తే 1 లక్ష అవుతుంది. అయినప్పుడు వాడికేమో ఊరిని ఒక ఇస్త్రీ పెట్టిస్తే మీరు కడుపు బాదుకుంటా, నీకేమో ఒకవాడికి 1000 కోట్లు 5000 కోట్లు రద్దు చేయమంటే బ్యాంకులు రుణమాఫీ వాడి దగ్గర వసూలు చేసే మార్గం నీకు లేదు. వాడు ఆ డబ్బు తీసుకెళ్ళాము ఇక్కడ హైదరాబాద్లో పొలాలు కొనడం, దానికి ఫ్లాట్లుగా వేసి అమ్మటం, దాని మీద 1000 కోట్లు సంపాదించడం. అదేమన్నా నీ తెలివితేటలతో ఇన్నోవేటివ్గాను, లేకపోతే నీకు ప్రొడక్టివ్ యూటిలైజేషన్ అది మీరు అది చూడటమే కదా. వాడిని అలౌ చేస్తా, వాడి దగ్గర వసూలు చేయకు నువ్వు. వాడికి ఏదో బియ్యం ఇచ్చారు, ఇస్త్రీ పెట్టి ఇచ్చారు అనేది మనం మాట్లాడితే మనబోటేయడం కూడా అది ఎంత దుర్మార్గం ఉండేది. అంటే అర్హులకి ఇవ్వమంటారా వద్దంటారా? అర్హులకి ఇది అంటే మీరు అన్నట్టు ఉచిత పథకాలు ఉండాలా ఉండకూడదు? అది కాదు సార్, మీకు అసలు ఈ దేశంలో విద్యా వైద్యం ఉంది. విద్యా వైద్యం హౌ కమ్ దట్ ది స్టేట్ ఎఫర్ట్స్ abdicate their responsibility to the private sector. విద్యా వైద్యం అందించడం బాధ్యత కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాన్ని తప్పుకుని ఆ బాధ్యత నుంచి తప్పుకుని అసలు మీకు మన జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయండి. జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ మున్సిపల్ హై స్కూల్స్లో కానీ మంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎంబీడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టీచర్స్ ఉన్నారు, మంచి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. ఏమంటే మీకు ఈ నారాయణ కానీ వీళ్ళు చైతన్య కానీ వీళ్ళ దగ్గర 30,000 ఇస్తారు జీతం. అవునండి. వాళ్ళు ఎవడో కూడా బిఏ పాస్ అయినట్టు ఉండడు అక్కడ. మరి వాడి చదువు దగ్గర సక్సెస్ అవ్వటం ఏంటి, వీడి దగ్గర పిల్లలు లేకపోవడం ఏంటి గవర్నమెంట్ స్కూల్లోనూ అంత జీతం ఇచ్చినాక? అని ఈ హైదరాబాద్లో ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు, ఎరగదొక్కేస్తున్నారు, ఎక్కుతున్నారు బస్సులు. ఎందుకు ఎక్కుతున్నారు? ఫ్రీ ఒకటి. రెండోది ఈ డ్రైవర్ మన అడంగికి చేరుస్తాడు, ఒడ్డుకి ఇబ్బంది లేదు, సేఫ్గా చేరుస్తాడు వీడు అని నమ్మకంతో. నీకు ₹1,00,000 ఇచ్చి వాడికి జీతం ఇచ్చి టీచర్లు పెడితే వీడు మన బిడ్డలు సక్రమంగా చదువు చెబుతాడని నమ్మకం నువ్వు కలిగించలేకపోతున్నావు కదా వాడికి. ఈ టీచర్స్ ఏదో కౌరులు చెబుతారు, మేము మేధావులం అండి, మమ్మల్ని ఫోటో తీయమంటున్నాడు, ఏరుముద్ర తీయమంటున్నాడని. ఎట్లా ఇది? మీకు పర్ క్యాపిటల్ ఎంత పడుతుంది జిల్లా పరిషత్ స్కూల్లోనూ? సంవత్సరానికి ఒక్కొక్కడికి 1,30,000 1,40,000 పడుతుంది ఒక్కో స్టూడెంట్కి. అక్కడ అంత ఖర్చు పెడతామంటే అవుట్కమ్ దానికి ఉండాలి కదా. అంటే ఒక స్టూడెంట్ ఎంత అవుతుంది అంటారు? ఇప్పుడు మా ఊర్లో హై స్కూల్ నేనే పెట్టించాను సార్. ఒక స్టూడెంట్ వినండి మీరు, హై స్కూల్ పెట్టితే 130 మంది ఉన్నారండి అక్కడ విద్యార్థులు. టీచర్స్ 13-14 మంది ఉన్నారు. ఈ 14 మందికి 15 లక్షల రూపాయలు పైన అవుతుంది జీతం నెలకి, ప్రతి నెల. 15 లక్షలు 12-15 ఎంత అవుతుందండి? 1,80,00,000 అవుతుంది. దాని మీద పెన్షన్ మంచి చెడ్డ 2 కోట్లు చాలవండి అక్కడ. 2 కోట్లు పెడితే 130 మంది విద్యార్థులు ఎంత అవుతుందండి? 1,50,000 అవుతుంది. 1,50,000 పెడితే దాంట్లో నుంచి అవుట్కమ్ రాకపోతే ఎట్లా ఇది? అట్లాగే బియ్యం, అవి బియ్యం ఇస్తా అంటే ఆ బియ్యం అసలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. తినడానికి పనికిరాని బియ్యం. అలా కాకుండా మంచి బియ్యం ఇస్తే మంచిది కదండి. మంచి బియ్యం ఇవ్వాలంటే దానికి ఒకటి చేయాలి సార్. శాంతకుమార్ అని మినిస్టర్ ఉండేవాడు. నేను ఒకరోజు ఎప్పుడో ఒకసారి కలుస్తాను అంటే ఫోన్ చేస్తే పొద్దున్నే రమ్మన్నాడు. బాగా చలి రోజులు. ఒక వేడి టీ పోస్తా చాలాసేపు కౌరులు చెప్పాడు. ధాన్యం కొంచెం కొనిపించా, కొంచెం గేడప్ చేయమని చెప్పి అడిగా. అది శివాజీ అసలు ఏం జరుగుతుందో మీ రాష్ట్రంలో అన్నాడు. అదేంటి సార్ అన్న, నువ్వేమో ధాన్యం కొనిపించమంటావు,
మీ చీఫ్ మినిస్టర్ బియ్యం ఇవ్వమంటాడు మమ్మల్ని. అసలు మీ సర్ప్లస్ డిఫిసిట్ ఏంటి చెప్పన్నాడు. ఏం చెబుతాను చెప్పండి. మనం ధాన్యం కొంటలేదని ఒక పక్కన మొత్తుకుంటా, రెండో ఒక బియ్యం ఇంకా ఎక్కువ ఇవ్వమంటావు ఏంటి? ఏంటి ఆ వైరుధ్యం ఏంటి అసలు? కాంట్రవర్షియల్గా ఉందండి. క్లారిటీ ఉండాలి కదా మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒకటి అనుకుంటున్నారండి, ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు. ఎవరైతే పేరెంట్స్కి డబ్బులు ఇవ్వట్లేదో ఓ 10% ఆ శాలరీలోంచే తల్లిదండ్రుల ఖాతాలో వేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారండి. అంటే ఎవరైతే తల్లిదండ్రులు చూడలేదో ఆ ఉద్యోగస్తుల జీతంలోంచి 10% తల్లిదండ్రుల ఖాతాలో వేద్దాం అంటున్నారండి. ఎలా ఉంది సార్ ఆ ప్రపోజల్ అంటారు? చూద్దాం అసలు ఆ చుట్టూ వినటానికి ఎలా ఉందని, అంటే చూడకపోవడం ఏంటి, అవన్నీ చాలా బాధాకరమైన విషయం కదండి. అంత చూడనంత పరిస్థితి లేదు అనుకుంటారండి. ఇప్పుడు అంత ఉందా? అంటే కొంతమంది ఉన్నారటండి, అంటే కంప్లైంట్లు వస్తున్నాయి. ఎలా ఉంటుంది, వేస్తే ఎలా ఉంటుంది అంటే 10% చేయడం మంచిదిగా చేస్తే. ఇంకైతే మీ డైలీ ఇంకా భవిష్యత్ ప్రణాళిక అంటే మన దేశం మొత్తం అంటే ఫైనల్గా ఈ దేశం యొక్క ప్రగతి ఎలా ఉందంటారు? అసలు దే ఆర్ మిస్రీడింగ్ అండి. మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు. పరిపాలన చేసేవాళ్ళు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎలాగంటే మేము పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం, మూడో దానికి వెళ్దాం, ఇప్పటికి రెండో దానికి వెళ్తాం రాబోయే 2 సంవత్సరాల్లో, తర్వాత ఒకటో దానికి వెళ్తాం అంటారు. ఏం మాట్లాడుతున్నారు? అది ఏమన్నా బోధపడుతుందా వాళ్ళకి? అదే నాకు అర్థం. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాదండి. ఇప్పుడు మీకు ఈ దేశం జనాభా ఎంత ఉంది? ఇప్పుడు సంవత్సరం మంది 140 కోట్లు ఉందండి. 140 కోట్లు ఉంది. ఇవాళ మన దేశం జీడిపి పెరిగితే దాన్ని 140 కోట్లు పెట్టి బాగారిస్తే మనకి $2,000 కూడా రాదు పర్ క్యాపిటల్. అర్థమైందా? అదే మిగతా నీకు ఇంగ్లాండ్తోనూ లేకపోతే జపాన్తో నీకు పోలికేంటి? వాడికి $23,000 వస్తుంది పర్ క్యాపిటల్. వాడికి నీకు పోలికేంటి? అంటే అలా తీసుకెళ్దామని ఒక ప్రయత్నం అనమాట. కాదండి. అసలు నీకు పర్ క్యాపిటల్ పెరగాలి, ఈక్విటీ పెరగాలి. ఈ పెరిగిందంతా కొంతమంది దగ్గరే జమ అవుతూ ఉంటే అంతరాలు ఉంటే ఆదాయాల మధ్య, ఇప్పుడు ఒక 10 మందినో 100 మందినో బిలియనీర్ చేస్తే సరిపోతుందా? మిగతా ఇప్పుడు అంటీన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎంప్లాయ్మెంట్. అసలు మీకు ఇంత ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినాడికి ఏమైనా ఉద్యోగానికి అర్హత ఉందా వాడికి? పాపం వాడు అసలు ఎంత సిగ్గు అవుతుందండి. మనకి వేల మంది, లక్షల మంది ఇంజనీరింగ్ బ్యాచ్ అయినాడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి, హోంగార్డ్ ఉద్యోగాలకి అప్లికేషన్ పెడుతుంటే ఇది 7th క్లాస్, ఇది 10th క్లాసు క్వాలిఫికేషన్ చాలా అన్న దానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఉందంటే ఏం చదువు చెబుతున్నారు వీళ్ళు? ఏం కాలేజీలు నడుపుతున్నారు? అంటే ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయమంటారు? ఈ అకౌంటబిలిటీ లేదు కదండి. ఇప్పుడు కాలేజీ వచ్చాడు ఎవరికోను, ఏంటి ఆ ప్రైవేట్ కాలేజీలు ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు ఏం చదువు చెబుతున్నారు అక్కడ? అదే మాదిరిగా అసలు అది కాదండి. ఇప్పుడు మీకు ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నారండి సంవత్సరానికి? అన్న ఎంతనే ఉందా మీకు? సంవత్సరానికి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారు టు మెయింటైన్ దట్ హాస్పిటల్? సుమారుగా హాస్పిటల్కి అంతా 2,000 కోట్లు. ఒక్క ఉస్మానియా హాస్పిటల్ రన్ చేయడానికి 2,000 కోట్లు అవుతుందండి. సరే పెట్టారు, మంచిది. అసలు మనకు హాస్పిటల్ వ్యవస్థ ఇదంతా మొదలుపెట్టినప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో మీరు గమనించారు? అసలు రైలు స్టేషన్ దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయండి. రైల్వే స్టేషన్ దగ్గర బెజవాడ, గుంటూరు, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్, మద్రాసు సెంట్రల్ హాస్పిటల్కి, సెంట్రల్ స్టేషన్కి ఎదురుకుండా మద్రాసు జనరల్ హాస్పిటల్, బాంబే రైలు దగ్గరనే 4 హాస్పిటల్స్ ఉంటాయి పెద్దవి. ఎందుకని? ప్రయాణ సౌకర్యాలు లేవు. వాడి రాత్రిపూట పాము కలిసినా లేకపోతే యాక్సిడెంట్ అయినా గబగబా వేసుకొస్తారు, ఏదో మంచాల మీద లాక్కొస్తారు, స్ట్రెచ్చర్ కూడా ఉండదు, మక్కులు లోపల తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అలాగే పెట్టారు. హాస్పిటల్లో ఉన్నవాడికి ప్రతి ఆడికి కూడా హాస్పిటల్ అని వస్తే కేరళాడు వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాడిని కూడా చేర్చుకుని ఫ్రీగా నీకు ఆధార్ కార్డు ఉందా, నీ అడ్రస్ ఏంటని అడగకుండా చేస్తారు వైద్యం. ఆడికి తిండి పెడతారు, దాంట్లో బత్తాకాయ నారింజకాయలు ఇస్తారు, తర్వాత పళ్ళు ఇస్తారు, పాలు ఇస్తారు, బ్రెడ్ ఇస్తారు, అన్నం పెడతారు, అన్నీ చేస్తారు. మందులు కూడా రాసి కొనుక్కోమని మందుల షాప్కి వెళ్ళి కొనుక్కోమని రాయరండి, లోపల ఇస్తారు. ఎంత సర్జరీ అయినా చేస్తారు. ఆ వ్యవస్థను డెవలప్ చేసింది గవర్నమెంటే. అవి కాక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో మీకు ఏమన్నా
గమనించారండి? అదే డెంటల్గా ఒక ఒక అంటే హెల్త్ సెంటర్ కెపాసిటీని బట్టి ఒక డాక్టరు నర్సులు అలా ఉంటారండి. ఎంతమంది ఉంటారండి? ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు మనం. 38 మంది ఉంటారండి. ఓ 38 మంది ఉంటారు. మ్మ్. నోబడి బిలీవ్స్ అన్లెస్ వన్స్ ఆవిడ వెళ్ళి విజిట్ చేస్తే కానీ చేస్తే తప్పితే. విజిట్ చేసినా తెలవదులండి వాళ్ళకి. కనపడరు. ఆ, అంటే నేను అనేది ఏంటంటే ఆ వ్యవస్థనంతా గవర్నమెంట్ డెవలప్ చేసింది. గవర్నమెంట్ డెవలప్ చేసినప్పుడు ఇంకో వ్యవస్థను ఆరోగ్యశ్రీ ఏంటండి? ప్రైవేట్ వాటికి ఏంటి? మ్మ్. ప్రైవేట్ వాటి దగ్గర ఎవరి దగ్గర మీరు అడగండి. మీరు ఎప్పుడైనా వెళ్తారు మీ బంధువులు స్నేహితులు ఎవరిని హాస్పిటల్లో చేరితే, మ్మ్. వెడితే వాడిని ఐసీయూలో పెట్టా ఉంటారు. ఐసీయూలోకి వెళ్ళి అడగండి వాడిని. డ్యూటీ డాక్టర్ ఉంటాడు కూడా. వాడు యాప్రాన్ వేసుకుంటాడు, తెల్ల కొట్టేసుకుని. ఏమరా బాబు నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడగండి. నేను అడుగుతుంటా ఎక్కడ చదువుకున్నాను? గుంటూరులో చదివాను అంటాడు. ఏ సంవత్సరం చదువుకున్నారో? ఎవడో మీ ప్రొఫెసర్ ఎవరు అంటే మెడికల్ కాలేజీలో కాదండి. మరి ఎక్కడ చదువుకున్నారో? గుంటూరులో ఫిజియోథెరపీలో చదివానండి అంటాడు. ఫిజియోథెరపీ వాడిని ఆయుర్వేదం వాడిని అక్కడ తీసుకొచ్చేసి వాడిని డ్యూటీ డాక్టర్ అని ఒక కోట్ వేసి కూర్చోబెడుతున్నారు అక్కడ. నన్ ఆఫ్ దెమ్ ఆర్ క్వాలిఫైడ్. టెక్నీషియన్ క్వాలిఫైడ్ కాదు, డ్యూటీ డాక్టర్ క్వాలిఫైడ్ కాదు, నర్స్ క్వాలిఫైడ్ కాదు. వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు. వీళ్ళలో ఆ నర్సులు పాపం ఇంకా ఇక్కడ హైదరాబాద్లో లేదేమో కానీ కింద సెంటర్కి వెళ్తే ఆ నర్స్ పని చేస్తుంది. కాసేపు ఉన్నాక వెళ్ళి ఆ డాక్టర్ ఇంటూ అంటులు తోముతుంది. వాళ్ళు చదువుకున్నాడు చచ్చినాడు కాదు. అది ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ మీద అకౌంటబిలిటీ లేకుండా వేల కోట్ల రూపాయలు ఒక పక్కన ఆరోగ్యశ్రీ అని చెప్పి తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్ అట్లా చేస్తా అంటే హోటల్ రూమ్స్ ఎంతో కానీ అక్కడ బోర్డు వేయమంటున్నారు కదా. అవునండి. బోర్డు వేయమన్నప్పుడు హాస్పిటల్కి రూమ్ రెంట్ అంతా బోర్డు వేస్తున్నారు. అసలు ఎంత వసూలు చేస్తున్నారు? అకౌంటబిలిటీ ఉందా? ఈ స్కూల్స్లో చదువుకున్నాడు అసలు టీచర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటో ఎవరికన్నా జవాబుదారీతనం ఉందా? ఇవాళ మీకు యూరోప్లో దాదాపు అన్ని దేశాలు కూడా సోషలిస్టిక్ కంట్రీసు, కామన్వెల్త్ కంట్రీసు వీటిలన్నింటిలోనూ కూడా విద్యా వైద్యం ఫ్రీ కదా. అమెరికాలో కూడా సోకాల్డ్ మక్కా ఆఫ్ ది లిబరలైజేషన్ మార్కెట్ ఎకానమీ ఉన్న అమెరికాలో కూడా మీకు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీనే కదా. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు గవర్నమెంట్ తప్పుకుని వాళ్ళ బాధ్యత నుంచి ప్రైవేట్ వాడికి అప్పచెప్పి అదే మా స్వర్గం అంటే అసలు ఈ సూయిసైడ్స్ కారణం నా ఉద్దేశంలో విద్యా వైద్యం నుంచి ప్రభుత్వం తప్పుకుని ఆ బాధ్యతను ప్రైవేట్ వాడికి అప్పచెప్పడానికి కారణం, ఒక ప్రధానమైన కారణం అండి. క్రాప్ ఫెయిల్యూర్ కాదు, మార్కెట్ ఫెయిల్యూర్ కాదు. దానికన్నా పెద్ద ప్రమాదం దీని మూలం జరుగుతుంది. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కదా వాటర్ గురించి రాజకీయాలు చేస్తారండి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటారు మిగులు జలాలు వాడుకుంటున్నాం అంటారు, తెలంగాణ మా జలాలు ఎత్తుకుపోతా. ఇప్పుడు మనం ఏ పని చేయలేనప్పుడు ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్, ఒకరిని శత్రువుగా చూపించి వాడు మన శత్రువు, వాడి మూలనే మనకు జరుగుతుంది, ఇది వాడు నీళ్లు తోసేస్తున్నాడు అని మాట్లాడుతామంటే తేలిగ్గా ఉంటుంది. వాడికి చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాడి మూలనే చెడగొట్టాడు, లేకపోతే ఇంకా మనం మిరగదీసేవాళ్ళం అంటాం. లేకపోతే వాడు ఇంత ముందు పరిపాలన చేసినట్టు చెడగొట్టాడు, లేకపోతే మనం చేసామంటాం. ఎన్నాళ్ళు బతుకుతూ ఉండే దాని మీద. అది అంటే ఇంతకుముందు వాడు ఎవడో చేశాడు కాబట్టి నాశనం అది కాదు, వాడు నాశనం చేశాడు కనుక నేను బాగు చేయలేకపోతున్నాను. అప్పుడు దాని మూలన ఎన్నాళ్ళు బతుకుతారండి. అదే మీకు తెలిసినంత వరకు ఏంటి సార్ ఇది తెలుగు రాష్ట్రాల్లో మిగులు జలాలు వాడుకుంటాం తప్పేంటి అంటున్నారు. బనకచర్లేదు అది కాదు సార్. అసలు మన దగ్గర రిజర్వాయర్స్ ఎంత ఉన్నాయి? ఎన్ని నీళ్లు పడతాయి రిజర్వాయర్స్లో? మొత్తం రెండు రాష్ట్రాలు కలిపి ఎంత వర్షం వస్తుంది, ఎన్ని నీళ్ళు వస్తాయి నదుల్లోకి? జాడిచ్చి 2 వానలు కురిస్తే రిజర్వాయర్లు సరిపోతాయి అసలు? సరిపోవు కదా. ఏ నీళ్ళు అసలు? అంటే ఎంత రాజకీయాలు మాట్లాడండి, తెలియక మాట్లాడు. అదే శత్రువుని చూపించి వాడి మూలం చేయలేకపోతున్నాం చేస్తే ఇందాక మరి కులం గురించి అన్నారే. అవునండి. అసలు కులం అనేది ఈ కులం అది కులం ఎందుకంటే అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఉంటాయి, ఇక్కడ లేవండి. తెలంగాణలో ఉండవులండి, ఆంధ్రదేశంలో ఉంటాయి. ఆంధ్రదేశంలో ఉండడానికి కారణం ఏంటంటే 2 ప్రధానమైన కులాలు కదా అక్కడ. ఆ 2 ప్రధానమైన కులాలు ఒక రాజకీయాల్లోనే కాకుండా మిగతా అన్ని రంగాల్లోనూ ఉన్నారు వాళ్ళు. విద్యలో, వైద్యంలో, వ్యాపారంలో, వ్యవహారంలో, వ్యవసాయంలో అన్నింటిలోనూ ఉన్నారు వాళ్ళు. అందుకని ప్రతి రంగంలోనూ వాడికి వీడికి పోటీ ఉంటుంది. ఈ పోటీ ఉండి ఈ కులం సంగతి ఎత్తుకుని చేసినంత కాలం వాడు ఏ పార్టీలో ఉన్నా కూడా వాడికి నష్టం లేదు.
ఆ పార్టీ అధికారంలో రాపోయినా వాడికి నష్టం లేదు. ఎందుకనంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఉంటాడు ఒకడు, కాంట్రాక్టర్ ఉండి చేస్తున్నాడు అనుకోండి, కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు అనుకోండి, వాడి మనుషులు వాడి కొనవాడు, దాంట్లో ఇంజనీర్లు లేకపోతే తోటి కాంట్రాక్టర్లు, తోటి సిబ్బంది చాలామంది ఉంటారు ఆఫీసుల్లో, అవతల కులం వాళ్ళు ఉంటారు. అందుకని వాడి వరకు వీడిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. అట్లాగే డాక్టర్ ఉంటాడు అనుకోండి, లాయర్ ఉంటాడు అనుకోండి, ఒకదాన్ని ఎత్తుకుంటే వాళ్ళు క్లయింటేల్ ఉంటుంది కదా పర్మనెంట్గాను. అవును. అందుకని అధికారంలో రాకపోయినా సరే మంచి ఇబ్బంది ఏమీ లేదు వాడికి. అధికారంలో రావాలని అదేమీ లేదు అక్కడ. అది అదే అందువలన కుల వ్యవస్థ ఇక్కడ అనుకోండి, పాపం లేరు కదా ఇక్కడ. తెలంగాణలో లేదండి. అదే మన తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, తమిళనాడులో ఉండదు, మనకే ఆంధ్రాలోనే దరిద్రం అంతా. అది చాలా ఓపికగా అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు. చాలా ఇంకొక 10 years మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్. ఇంకో 10 years అంతా వాళ్ళు లేలండి. దేవుడిని నమ్ముతారా సార్ మీరు? దేవుడిని ఎక్కువగా ఏ దేవుడు అంటే ఇష్టం మీకు? అందరి దేవుళ్ళు దాంట్లో పక్షపాతం ఏమి లేదు. అంటే తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు బిఆర్ నాయుడు గారు వచ్చారు. ఆయన చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారండి. అంటే భక్తులకి ఒక అంటే భక్తులు ఎవరికన్నా యాక్సిడెంట్ అయినా, రిస్క్ అయినా ప్రమాద బీమా తీసుకొస్తున్నారండి. మంచిదే కానీ చేయను భక్తులకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదే చాలా మంచి విషయాలు చెప్పారు సార్ అండి. చాలా ఓపికగా. నమస్కారం సార్. నమస్కారం.